వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. జంగారెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లా దెందులూరులో జరుగుతున్న సిద్ధం కార్యక్రమానికి తరలిరావాలని శ్రీ శిశు సంక్షేమ శాఖ 8 జిల్లాల చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. రేపు ఏలూరులో జరగనున్న సిద్ధం సభని కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా విజయం చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. ఏదైతే ఎన్నికల శంఖారావం పూరించిన ఈ సభకి మరి జగనన్న రావడం చాలా సంతోషం. ఈ 5 సంవత్సరాల కాలంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అవనివ్వండి, సంక్షేమ పథకాలు అవనివ్వండి, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు అవలంబిస్తున్న విధానాలు అవనివ్వండి, ఏదైనా కూడా నిజంగా మరి ఒక చరిత్రను సృష్టించే విధంగా ఉన్నాయి. ఎందుకంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు మనకి పాలించాయి, అలాగే లోకల్ పార్టీలు కూడా మనల్ని పాలించాయి. కానీ ఏ ప్రభుత్వం కూడా తీసుకోనన్ని ఒక మంచి విధి విధానాలని మరి జగనన్న చేసి చూపించారు. ఏదైతే అంబేద్కర్ గారు, గాంధీ గారు కలలు కన్న స్వరాజ్యాన్ని మన జగనన్న మనకి చేసి చూపించారు. పేదల ప్రభుత్వంలాగా పేదలందరికీ దగ్గరయ్యి వారి కుటుంబంలో ఒక మనిషిలాగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా మరి పాలన అనేది తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ అవనండి, సచివాలయ వ్యవస్థ అవనండి, ఇవన్నీ కూడా మరి ప్రజలకు ఎంతో చేరువుగా ఉంటూ వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సరిచేసుకుంటూ మరి మహిళల్ని 50% రిజర్వేషన్ అనేది ప్రతి ప్రభుత్వాలు, గత ప్రభుత్వాలు చెప్పాయి తప్పించి ఏ రోజు కూడా చేసి చూపించలేదు. మరి జగనన్న 50% రిజర్వేషను మహిళలకి ఇచ్చి, అలాగే ఒక నామినేటెడ్ పోస్ట్ అవనివ్వండి, అలాగే ఎన్నికలు అవనివ్వండి, ప్రతి విషయంలో కూడాను మహిళలని ముందు చేయి చూపిస్తూ వాళ్ళకి చక్కగా చాలా బాగా ఒక సంక్షేమ పథకాల ప్రతిదీ కూడాను మహిళల పేరుతోటి తీసుకొచ్చిన ఘనత మరి జగన్మోహన్ రెడ్డి గారిది. మహిళ బాగుంటే ఆ కుటుంబం బాగుంటుంది, అలాగే తద్వారా రాష్ట్రాలు కూడా బాగుపడతాయి అనే ఒకే ఒక సదుద్దేశంతో ప్రతి సంక్షేమ పథకం అవనివ్వండి, అమ్మఒడి అవనివ్వండి, ఆరోగ్యశ్రీ అవనివ్వండి, అలాగే ఆసరా అవనివ్వండి, ప్రతి కార్యక్రమం కూడా మరి పేదలకు ఇళ్ల స్థలాలు అవనివ్వండి. గత ప్రభుత్వాల్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. ఆ ఇచ్చినవి కూడా అరాకొరా చేతులు మారుతూ ఉండే విధంగా ఇచ్చారు. మరి ఇప్పుడు అలాగా కాకుండా ఆ స్థలం కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకునే విధంగా కూడా చేయూతనిస్తూ మరి పేదలకు ప్రతి ఒక్కరికి కూడాను వాళ్ళ ఇంటి కలను నిజం చేసిన ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా చూసుకుంటే ఈ 5 సంవత్సరాల్లో ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఒక చరిత్ర సృష్టిస్తూ ఉంది. మరి ఇలాంటి పాలనను ప్రజలు చాలా చక్కగా ఆనందించారు, ఆశీర్వదించారు. ఈ 5 సంవత్సరాల్లో మరి ప్రజల వద్దకే పాలనలో భాగంగా మరి ఎమ్మెల్యేలందరూ గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడాను మరి ఏ ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు వెళ్ళింది లేదు. మరి మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను కూడా ప్రజల వద్దకు పంపించి మరి వాళ్ళందరి ఆశీర్వాదాలు తీసుకున్న ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలాంటి ఇంత 5 సంవత్సరాలలో ఇంత చక్కగా విజయానికి మెట్లు వేసుకుంటూ మరి ఆయన చెప్తున్న విషయం ఏంటంటే, నేను మీకు మంచి చేశాను అనుకుంటే నాకు ఓటేయండి, లేదు నాకు ఓటేయొద్దు అని చెప్పే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. రేపు ఈ 24 జరుగుతున్న ఎలక్షన్లో 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సొంతం చేసుకోవడంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేసేది లేదు. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. మరి ప్రతిపక్షాలు మూకుమ్మడిగా వచ్చి ఎన్ని రకాల విషం చిమ్మినా కూడాను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దానికి సిద్ధం కావాలి అనుకుంటూ మనం చేస్తున్న ఈ ఏలూరులో జరిగే సభను ప్రతి ఒక్కళ్ళు కూడాను భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము.